ప్రస్తుతం ఏపీలో సోషల్ మీడియాపై విస్తృతంగా కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి అయితే అందరికీ తెలిసిందే. దీనిపై మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడి మరిన్ని విషయాలు చేస్తున్నాం. సోషల్ మీడియాలో అది ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తున్నారని ఎలా తీసుకోవచ్చు? ఈరోజు సోషల్ మీడియాలో జరిగేటువంటి ప్రచారం అయితేనేమి, అందులో చదివేటువంటి అబ్యూజివ్ పోస్టుల మీద అయితేనేమి రాష్ట్రంలో విపరీతంగా కేసులు నమోదు చేస్తున్నారు. నిజంగా తప్పు చేసినటువంటివి అబ్యూజివ్ పోస్టుల మీదనో లేకుంటే సంఘ ద్రోహ కార్యకలాపాలకు పాల్పడే వాళ్ళ మీదనో కేసులు పెడితే బాగానే. కానీ ఇక్కడ అలా జరగడంలా టార్గెటెడ్ గా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఒక పోస్ట్ పెట్టినాడు అంటే వాడికి పొద్దున్నే కేసు అక్కడే ఇమ్మీడియట్ గా రిపోర్ట్ అయిపోతుంది. అదే అంతకు 10 రెట్లు ఎక్కువగా కించపరిచే విధంగా, నీచంగా, నైతిక విలువలు కూడా దిగజార్చే విధంగా పెట్టేటువంటి పోస్టులు ఎన్నో ఉన్నాయి. వాటి మీద ఎక్కడ కూడా పోస్టులు పెట్టేటువంటి, వాటి మీద కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. ఈవెన్ అలాంటి పరిస్థితులను ఎంతో మంది, చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల కంప్లైంట్లు ఎత్తకపోయి వాళ్ళ మీద ఇవ్వడం కూడా జరిగింది. వాటిని రిజిస్టర్ చేసేటువంటి పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో లేదు. ఓన్లీ వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా వైఎస్ఆర్సీపీని ప్రొజెక్ట్ చేసే విధంగా ఎక్కడైనా పోస్టింగ్ వచ్చింది అంటే మరుసటి రోజే అతని మీద కేసు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు, ఫ్లెక్సీలు కట్టారని చెప్పని కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్లారు. ఇది రాజ్యాంగబద్ధమైన కల్పించిన హక్కుల్ని కాలరాయటం అనుకోవచ్చు సార్? సోషల్ మీడియా కార్యకర్తల మీద దాడులు ఈరోజు కాదు, దాదాపు 1.5 సంవత్సర కాలం, అంటే ఏ రోజైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలం దాటక ముందే, ఒక 6 నెలలు దాటక ముందే మొదలైనటువంటి దాడి. ఆ దాడిలో భాగంగానే అనేక రకాలైనటువంటి వాళ్ళందరినీ కూడా జైలుకు పంపించడం జరిగింది. అసలు జైలుకు పంపించకూడని నేరాలలో కూడా అనేక తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితులకు అధిగమించి ఈరోజు కోర్టులు కొన్ని సర్క్యులర్స్, కొన్ని అన్ని ఇచ్చిన తర్వాత ఈరోజు వాటిని అధిగమించే క్రమంలో ఈరోజు కొత్త పోలీసులు కనిపెట్టారు. ఈరోజు ఏమీ లేదు, ఒక రౌడీ షీటర్నో లేకంటే ఒక అవమానకరమైనటువంటి రీతిలో అతన్ని తీసుకుని వెళ్ళి రోడ్ల మీద తిప్పితే అది సమాజాన్ని అందరినీ కూడా అదంతా వాళ్ళందరూ చూసి అక్కడ ఏదో చూడబ్బా ఒక చిన్న సోషల్ మీడియా కార్యకర్తను కూడా తీసుకొని వెళ్ళి అతన్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఇంకెవరు కూడా మనం పోస్ట్ ఏది కూడా సోషల్ మీడియాలో ఏది పెట్టకూడదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏది పెట్టినా కూడా మన పరిస్థితి ఇలాగ ఉంటుంది అని చెప్పేసి తెలియజేసే క్రమంలోనే ఈరోజు వాళ్ళకున్నటువంటి మానవ హక్కులను కానీ, వాళ్ళకున్నటువంటి వాక్ స్వాతంత్రాన్ని కానీ, వాళ్ళకున్నటువంటి పత్రికా స్వేచ్ఛను కానీ, వాళ్ళు మాట్లాడేటువంటి స్వాతంత్రాన్ని కానీ కాలరాచే విధంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలోనేటువంటి పోలీసు వ్యవస్థ ఈరోజు పనిచేస్తానుంది. అదే క్రమంలోనే నల్లజర్లలో అయితే ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ అరెస్ట్ చేసి అతని మీద సారాయి కేసు పెట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ ఇదే తాడేపల్లిలో ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద గంజాయి కేసు పెట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ నిన్న అక్కడికి పోతే ఒక కదిర్లో ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టినటువంటి పరిస్థితి. ఇంకో చోట ఇంకా అలాంటి చెప్పుకుంటూ పోతే ప్రతి ఊరికి ఒక ఉదాహరణ. తర్వాత ఇంకా కొత్తగా ఆర్మ్స్ యాక్ట్ పెట్టినటువంటి పరిస్థితి. అంటే కేక్ కట్ చేసి కత్తులతో వాళ్ళు కేకులు తినిపించుకున్నారనేటువంటి అని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయితే వాళ్ళ మీద ఆర్మ్స్ యాక్ట్ కింద వాళ్ళ మీద కేసులు పెట్టినటువంటి పరిస్థితి. అంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు చేసుకుంటే కార్యకర్తల మీద కానీ, తర్వాత ఆ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కానీ ఈరోజు ఇలాంటి నీచమైనటువంటి కేసులు పెట్టేటువంటి పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగజారుతుంది. అంటే ఇది లాస్ట్కు చివరికి ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా తిరగబడేటువంటి పరిస్థితి దగ్గరలోనే ఆసన్నమైంది. ఇది ఎక్కడికి దారి తీస్తుందో అని చెప్పేసి ఆలోచిస్తున్నాం. కానీ ఒక ప్రజా ఉద్యమం రూపంలో తయారయ్యి ఈ లాస్ట్కు గవర్నమెంట్ను వ్యతిరేకంగా అసలు రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి కూడా ప్రజల్లో ఉత్పన్నమైనటువంటి పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. డీజీపీ మాట్లాడుతూ నిన్న ప్రెస్ మీట్లో ఈ వెహికల్ లేక, పోలీస్ వెహికల్ లేక నడిపించుకుంటూ తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. అన్ని చోట్ల ఇలాగే జరుగుతుందా? డీజీపీ గారు ఇంకా మరీ బాధితారహితంగా తప్పు చేసినటువంటి అధికారులు ఎవరైతే ఎర్రింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అయ్యే బాబు, మనకు ఒక చట్టం ఉంది. డీజీపీ అయినా పోలీసు వ్యవస్థ అయినా కూడా ఒక సిస్టంలో పనిచేస్తున్నాం. కాన్స్టిట్యూషన్లో ఉండేటువంటి మనకు హక్కులకు మనకు ఉండేటువంటి కాపాడే విధంగా పోలీసు వ్యవస్థ పనిచేయాలి రాష్ట్రం. కానీ అక్కడ చేసినటువంటి తప్పు చేసినటువంటి ఆఫీసర్లు ఎవరైతే నడిచిన వాళ్ళకి యాక్చువల్గా వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇచ్చి వాళ్ళని సస్పెండ్ చేయాలా, వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు, శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. కానీ అలాంటి చర్యలు తీసుకోకుండా ఈరోజు డీజీపీ గారు ఆ రోజు మా పెట్రోలింగ్ వెహికల్స్ లేవు, అందుబాటులో లేవు అని ఎంత బాధితారహితంగా చెప్తూ ఉన్నాడంటే ఆ చెప్పినటువంటి మాటలను అక్కడ అడిగినటువంటి విలేకరులు కూడా అందరూ నవ్వుకోవడం జరిగింది. అంటే మన ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు, దానికి ఇచ్చేటువంటి వాళ్ళ జస్టిఫికేషన్ను లాస్ట్కి నవ్వులు పాలయ్యేటువంటి పరిస్థితి మనము నిన్న మీటింగ్ సందర్భంగా కూడా మనం చూడడం జరిగింది. కానీ అంత బాధితారహితంగా ఒక పోలీస్ బాస్ ప్రవర్తించడం అనేది ఇది కరెక్ట్ కాదు. తప్పు చేసినటువంటి అధికారులు ఎవరైనా కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఇంకొక అధికారి అలా తప్పు చేయకుండా ఉండే విధమైనటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. మరి సమర్థించవచ్చు,
వాళ్ళని కొంతవరకు ప్రొటెక్ట్ చేయొచ్చు, కానీ మరి ఇంత బ్లండర్గా వాళ్ళని సమర్థించడం అనేది చాలా చట్ట ప్రకారం అది మంచి పరిణామం అయితే కాదు. ఎలక్షన్స్ అనంతరం 2024 ఎలక్షన్స్ అనంతరం వాళ్ళు కూడా గొర్రెల్ని మేకల్ని బలించడం, ఫ్లెక్సీలకు రాయటం, బ్లడ్ తీసుకెళ్ళి ఇలాంటి జరిగిన సంఘటనలు ఉన్నాయి. పర్టికులర్గా వైసీపీ కార్యకర్తలని దీని మీద అరెస్ట్ చేయడం, కేసులు నమోదు చేయడం ఎలా తీసుకోవాలి? ఆ హిందూపురంలో జరిగినటువంటి ఆ సంఘటన అయితే దాని మీద అసలు ఆ రోజు 2 పెద్ద ఫ్లెక్సీలు చంద్రబాబు నాయుడు గారివి, తర్వాత అక్కడ స్థానిక శాసనసభ్యులైనటువంటి బాలకృష్ణ గారివి 2 ఫ్లెక్సీలు పెద్దవి పెట్టి అక్కడ వాటిని నరికేటువంటి సిస్టమ్ కానీ, అక్కడ వాళ్ళు ఒక రౌడీల మాదిరిగా ఆ తలపాగాలు చుట్టుకొని నరుకుతూ కేకలు వేస్తూ ఆ రోజు ఆ రక్త తర్పణం చేసినటువంటి విధానం చూస్తే వాళ్ళ మీద పెట్టాలి కేసులు. వాళ్ళ మీద ఎప్పుడైనా ఎక్కడైనా ఇంతవరకు కేసు నమోదైందా? వాళ్ళ మీద ఏమైనా ఎందుకు ఇలా చేసినారని చెప్పేటువంటి ధైర్యం వీళ్ళకి ఎవరికైనా ఉందా? అంటే తెలుగుదేశం వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలకేమో కేసులు ఉండవు, వైసీపీ వాళ్ళు ఎవరైనా కూడా ఏదన్నా ఒక కార్యక్రమం చేస్తే దాని మీద కేసులు నమోదు చేసేటువంటి. ఈరోజు అలాంటి కేసులు నమోదు చేయాలని నిజంగానే అట్లా చేస్తామనుకుంటే ఈ రాష్ట్రంలో ప్రతిరోజు కొన్ని వందల పొట్టేళ్లు కానీ మేకలు కానీ ఈరోజు కోసి మాంసం తినేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఎన్నో కోళ్లను ప్రతిరోజు కోస్తుంటారు. వాళ్ళందరి మీద కేసులు పెడితే ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పౌరుడు కూడా కేసులు లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. వాళ్ళేదో సరదాగా జన్మదిన వేడుకలు జరుపుకొని అందరూ కలిసి ఏదో భోజనం చేసుకునేటువంటి క్రమంలో ఆ పొట్టేళ్ళని నరికితేమో ఇది నేరము, కానీ వాళ్ళు మాత్రము రక్త తర్పణం చేస్తే అక్కడ ఉన్నటువంటి వాటికి రక్త తర్పణం చేస్తే అది నేరం కాదు. అది మనం అనేక సోషల్ మీడియాలో కూడా చూసాము. మరి ఈ సంఘటనను ఆ సంఘటనను పోలిస్తే చాలా పెద్ద సంఘటన అది. మరి దాని మీద అయితే మాత్రం కేసులు నమోదు చేయరు. లీగల్ సెల్గా మీరు అంటే ఇటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు, వైసీపీ కార్యకర్తల మీద కావచ్చు కేసులు నమోదు చేస్తున్న పరిస్థితుల్లో లీగల్ సెల్గా మీరు ఎలా ముందుకు వెళ్తున్నారు? లీగల్ సెల్గా మేము అందరినీ కూడా ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మాకు లీగల్ సెల్ నెట్వర్క్ ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ కూడా ఒక నెట్వర్క్ ఉంది. అక్కడ నిజంగా వాళ్ళకు శక్తివంతులయ్యి వాళ్ళు చేసుకునే వాళ్ళైతే స్వతహాగా చేసుకుంటారు. ఎవరైనా కూడా ఆ కేసులు భరించే పరిస్థితి లేనప్పుడు లీగల్ సెల్గా మేము ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా కూడా మేము బాధ్యత తీసుకొని అక్కడ పార్టీ కార్యకర్తలను చట్ట ప్రకారం వాళ్ళను కాపాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నాం. సోషల్ మీడియా కార్యకర్తలను అయితే దాదాపు ఒక 60 మంది కార్యకర్తలను ఒకేసారిగా ఒక్కొక్కరి మీద 20 నుంచి 25 కేసులు పెట్టి ఏ జైల్లో ఏ రోజు ఏ పీటీ వారెంట్ వేస్తున్నారో తెలియనటువంటి క్రమంలో రాష్ట్రం అంతా తిప్పినప్పుడు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి లీగల్ ఎయిడ్ ఇవ్వడం జరిగింది. అన్ని చోట్ల వాళ్ళ మన లీగల్ సెల్ న్యాయవాదులు అన్ని ఊళ్ళల్లోనూ వాళ్ళకు అన్ని నియోజకవర్గాల్లో అన్ని కోర్టులలో కూడా హాజరు కావడం, వాళ్ళకు కావాల్సినటువంటి లీగల్ ఎయిడ్ ఇవ్వడము, వాళ్ళను బెయిల్ మీద విడిపించడం జరిగింది. తర్వాత కోర్టులు వాటెవర్ ఇట్ అవన్నీ కూడా హైకోర్టులో కొన్ని సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళకి కావాల్సినటువంటి పార్టీ నుంచి కావాల్సినటువంటి న్యాయ సహాయం అయితే మేమందరం కూడా అందరి కార్యకర్తలకు విక్టిమ్స్కి అందరికీ కూడా పార్టీ అఫిలియేటెడ్ విక్టిమ్స్ అందరికీ కూడా మేము న్యాయం చేస్తున్నాం. భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది? ఇటువంటి కేసులే కావచ్చు, లీగల్ సెల్గా కావచ్చు, పార్టీ కార్యకర్తలను భయపెట్టే పరిస్థితులు ఎదురవుతున్న సందర్భంలో లీగల్ సెల్గా కావచ్చు, పార్టీగా కావచ్చు, ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నాం? లీగల్ సెల్గా మేము న్యాయబద్ధంగా మా పోరాటం మేము చేస్తూనే ఉంటాం. ఆ కార్యకర్తలకు నష్టం జరిగినా, రాష్ట్రానికి నష్టం జరిగినా, ఈ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో, ఒక వైపున భూములన్నీ 99 పైసల కార్యక్రమం ఒకటి జరుగుతూనే ఉంది. 99 పైసలకు ఎకరం భూమి, కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమి అమ్మేటువంటి కార్యక్రమం ఒకటి జరుగుతుంది. ఒకవైపున రాజధాని పేరుతో కోట్ల రూపాయలు భూకుంభకోణం జరుగుతూనే ఉంది. ఇంతకుముందు జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. తర్వాత ప్రజలకు కానీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసినప్పుడు, పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరిగినప్పుడు లీగల్ సెల్ వారి పక్షాన ఉంటుంది. వారి వైపున పోరాటం చేస్తాము. దానికైతే ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనుకాడే సమస్య లేదు అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఏదైతే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తున్నారో ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామని ప్రభుత్వం ఎన్ని కేసులు నమోదు చేసినా వెనకాడికి వేసేది లేదని అయితే స్పష్టం చేస్తున్నారు సుదర్శన్ రెడ్డి గారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అవును భారత్, తాడేపల్లి, వైసీపీ హౌస్ నుంచి.